హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచావు? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా ప్రియా ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా పదండి, రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతాడు. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే, 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళి ఏంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మాడికేం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఎవరండి? మీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చేచారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె, బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నా. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. నమస్కారం బాబాయ్. సంతకాలు పెట్టి సంతకం పెట్టరా. సంతకానికి 250. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? సాక్షి సంతకం పెట్టే ఫ్రెండ్ ఒకటి రాలేదు. వాడి బదులు నువ్వు సైన్ చేయి. తీసుకో. లవ్ మ్యారేజ్ కాబట్టి సైన్ చేస్తున్నా. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. థాంక్యూ ఫాదర్. ఇక పెళ్లి అయిపోయింది. ఈ మందంతా బయటికి పోండి. పైకి చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం. నాకు కనిపించట్లేదు చారి. కనిపించట్లేదా? రే అక్కడ స్టార్ ఉండాలి. ఏమైంది? ఎప్పుడో కట్టాక నేను గాలి పడిపోయింది. స్టార్ ఎక్కడ ఉండాలరా? చెంబు చుక్కొడతాను. తొందరగా కట్టి. పనికి నా మీద అరుస్తున్నారు అందరు. అరే మీరేం కంగారు పడద్దు, అరేంజ్మెంట్స్ అదిరిపోతాయి. ఆల్రెడీ అదిరిపోయింది. కెమెరా చూసి నవ్వండి. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. పైకి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ పెద్దలు ఆశీర్వదిస్తారు. పెద్దని పిలు. మరి దేవుడు తీస్తాడు. అల్లుడు నువ్వు పెళ్లి కొడుకురా, నువ్వు పట్టుకో. యాక్చువల్లీ దిస్ ఇస్ అ జూమ్. దిస్ ఇస్ ఎవరిని తగినట్టున్నాడు. ఏం పర్లేదు. ఏం పర్లేదు మేరీ. పెళ్లి తర్వాత పెద్దల ఆశీర్వాదం చాలా మంచిది. మీరు తీసుకోండి. ఫుల్ బాటిల్ అంటే మీకు, క్వార్టర్ బాటిల్ అంటే పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓన్లీ 500. ఏ బ్రాండ్ అండి? 500 అల్లుడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఊరేగింపు విత్ తీన్మార్ డాన్స్. అట్ట రిమోలేషన్ చూస్తారంట్రా, వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ us. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. మనం వెళ్ళిపోతారా? వాడెవడ మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రే నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1 కోటి ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్ నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? నా చేపలంటే ఎలర్జీ. రేయ్ జయలలిత కిందకి దింపండి. జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో ఈ చేప జయలలిత? అవును, ముందు దాన్ని కిందకి దించండి. ఇంతకీ మీరు ఎవరా? నువ్వెవడరా?
ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రో ఓ పెట్టలేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. ఇది జెంట్స్ టాయిలెట్. జయలలితని ఇక్కడికి తీసుకురాకూడదని తెలీదా? జయలలితకి లేని ప్రాబ్లం నీకెందుకు? 8 సేవలే. ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఐసిఐసి బ్యాంక్ లాకర్ లో దాచాడని తెలిసింది. ఐసి మరి బ్యాంక్ లాకర్ కోడ్ నాకు తెలియదు. అయితే ఏం చేయాలి? వెంటనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టలు లేకుండా చూడాలి. వాట్? ఎస్, ఆ కోడ్ని తన బాడీ మీద ఒక సీక్రెట్ లొకేషన్ లో పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని తెలిసింది. పచ్చబొట్ట? నువ్వు ఎలా అయినా తెలుసుకుని ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏదైనా తేడా వస్తే నిన్ను నీళ్ళల్లోకి తోసేసి నీ జైలలితకి నీళ్లు లేకుండా చేసి ఇద్దరిని చంపేస్తా. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ జయలలిత ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా? అర్జెంట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళవా? రండి కూర్చోండి. జయలలితను జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. హాయ్ లవర్స్. మేరీ ఎవరతను? పెళ్ళికి వచ్చారా? రిజిస్టర్ చేయడానికి వచ్చామండి. మరి తప్పు చేసిన వాళ్ళు బయట నుంచి ఉంటారే. ఈ ఆఫీస్ పెట్టినే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. మీరు మేజర్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు. నేను 10th మెమో తెచ్చాను. ఇంటెలిజెంట్ గర్ల్. లాస్ట్ వీక్ మీలాగా ఒక అమ్మాయి 10th మెమో చూపిస్తే వాళ్ళది ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేశారు. పోలీసు వాళ్ళు అసలు స్కూల్ ఉందా లేదో అని ఎంక్వైరీ చేశారు. దాంతో లవ్ మ్యాటర్ లీక్ అయింది. ఊళ్ళో పెద్ద టాక్ అయింది. ఫైనల్ గా పెళ్లి బ్రేక్ అయింది. మీరేం కంగారు పడకండి. మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చారు. యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. 1000 రూపాయలు ఇవ్వండి. 10th మెమో లేకుండా మీ పెళ్లి చేస్తా. చారీ మాకు ఓకేనండి. అది సరే, సాక్షి సంతకాలు పెట్టాలని 4 కావాలి. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ అని నమ్ముకుని ఇలాంటి అమ్మాయికి లైన్ వేయచ్చావు గానీ పెళ్లి చేసుకోలేవు. చారీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కి తెలిసి మీ ఫ్రెండ్స్ 4 కుమ్మారనుకో, మీ ఫోన్ నంబర్ తో సహా ఇంటి అడ్రస్ కూడా కక్కేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఎలా అండి? దానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయం చేయనా? ఇంకా పిలవలేదురా. ఎలాగో పిలుస్తావుగా. వీళ్ళిద్దరు నీ తరఫున సంతకం పెట్టేస్తారు, మేమిద్దరం నీ తరఫున సంతకం పెట్టేస్తాం. ఓకే, మనిషికి 250, టోటల్ గా 1000 రూపాయలు ఫిక్స్డ్ రేట్. చారీ మాకు ఓకేనండి. మీ లవ్ ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే బాధ్యత నాది. రేయ్ మీరు మొదలెట్టండి రా. ఇక లవ్ మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా చాలా గొప్పగా చేస్తాం. పెళ్లికి 2 పూలదండలు, 2 బొకేలు, 1 గులాబ్ పువ్వు అక్కడ దొరుకుతాయి. కాస్ట్ 500. బ్యాండ్ మేళం తీన్మార్ కూడా ఉంటుంది. 500 ఓన్లీ. మిమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. 500 రూపీస్ ఓన్లీ. మీకు బంపర్ ఆఫర్ ఉంది. మీ కాళ్ళు గడగడానికి బామ్మర్ది కూడా ఉన్నాడు. అది నేనే, కానీ 500 ఎక్స్ట్రా. మీరు ఏ మతం అంటే ఆ మతంలోనే ఇక్కడ పెళ్లిళ్ళు జరిపిస్తాం. రేట్ 500 మాత్రమే. అది మటుకు 1000 రూపాయలు. ఎరా మొత్తం చెప్పేశారు కదా? ఆల్మోస్ట్. ఇదంతా వీడియో తీసి DVD మీ చేతిలో పెడతా. అన్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ పోను ఒక 5000 ఇవ్వండి. ఎంత రిస్క్ అయినా చేసి మీ పెళ్లి చేస్తా. ఇది నా కార్ కమ్ ఆఫీస్. మీ పెళ్లి ఊరేగింపు దీంట్లోనే, మీకు మాత్రం ఫ్రీ. అయితే మా పెళ్లి రిజిస్టర్ చేయండి. స్మైల్. నా పేరు చారీ అండి. నా పేరు మేరీ అండి. తీసుకోరా. మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి. మాలాంటి లవర్స్ కి చాలా ధైర్యాన్ని ఇస్తున్నారండి. ప్రేమను గెలిపించడానికే నేను ఇక్కడ ఉంది. ఇదే నా అడ్డా. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే అందిన వార్త. నగరంలో సంచలనం సృష్టించిన అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తోటకూర కిషోర్ బాబు అలియాస్ నాని, కాటూరి రమేష్ చంద్ర అలియాస్ బుజ్జీలు ఈ రోజు సిఐడి కస్టడీ నుంచి చాలా తెలివిగా తప్పించుకుని పారిపోయారు.
వీరిద్దరూ ఆయనని పాయిజన్ ఇంజెక్షన్ తో చంపినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తక్కువ సమయంలో సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న నాని బుజీరు మోసపూరితంగా కంపెనీలో జాయిన్ అయి తమ పథకాన్ని పకడ్బందీగా కొట్టడంతో ఎండీనే చంపేశారు. పోలీసులు తీవ్ర గాలింపు మీరు ఏంట్రా న్యూస్ కంటే ఫాస్ట్ గా ఇంటికి వచ్చాను, భయపడుతున్నావా? మీరు ఎలాగొచ్చారు అక్కడ ముందు నా జైలు దింపండి. రేయ్, నువ్వు ఆ మైక్రోచిప్ గడు కలిసి అండర్వేర్లో వేసే ఎదివేషాల గురించి మాకు తెలిసిపోయిందిరా పొటాటో చిప్పు. రేయ్, మా రాము గారిని జయలలిత నేను చేయకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పించేయాలి. రే నా జయలలిత నేను చేయకుండా దానికి ఏమైనా తట్టుకోలేండి. అది టూ మంత్స్ కూడా కదా. ప్లీజ్ దాన్ని వదిలేండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. ఏంట్రా ఎలా వచ్చా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకు ఇవ్వాలరా నీకు డబ్బులు? నువ్వు చెప్పిన ఏదో పనులన్నీ చేసినందుకు, నీ కోసం లైఫ్ని జాబ్ని రిస్క్ చేశాను కాబట్టి. ఏంట్రా నువ్వు చేసిన రిస్క్? నేను చెప్పిన పనుల్లో ఒక్కటైనా కరెక్ట్గా చేసావా?